ఒక చిన్న పల్లెటూరులో ఒక నరసయ్య, రాములమ్మ అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు కటికి పేదవాళ్ళు. కూలి చేసుకుంటేనే పొట్ట నిండిద్ది. ఆ పిల్లలకి తెచ్చిపెట్టుకుంటారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటుంటారండి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఏ పని మొదలుపెట్టినా రామ అనే పదంతో మొదలు పెడతాడు. ఉదయం లెగిసిన కాంచి సాయంత్రం పనుకునేదాకా కూడా రామ అనే పదం మానడు. రామ రామ అంటనే ఉంటాడు. ఒకరోజు ఈయన భార్య అడిగింది, ఎందుకండి రామ రామ అని పిలుస్తూనే ఉంటావు, ఆయన ఏమైనా మన కష్టాలు తీరుతున్నాడా, పోనీ నీకేమైనా కనపడుతున్నాడా, 24 గంటల ఆ రామస్వరణ మానవు అన్నది. కనపడతాడులే, ఇంకా ఆయనకి నా మీద జాలి రాలేదు, తప్పకుండా కనపడతాడు అంటాడు. సరే నేను పొలం వెళ్తున్నానండి, నీకు రొట్టెలు చేసి అక్కడ పెట్టాను, ఆ రొట్టెలలో తేనె వేసుకొని తినండి, గొంతు పట్టుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోద్ది ఆ భార్య. సరే ఆమె అన్నది ఆలోచిస్తుండే, నిజంగానే ఆ రామయ్య ఎందుకు నాకు కనపడ్డు అని. అంతలోకి ఒక నల్ల కుక్క వచ్చి ఆ రొట్టెలు తీసుకొని పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు ఈయన చూస్తాడు నరసయ్య, అయ్యయ్యో ఉత్తరొట్టెలు ఎట్ట తింటూ గొంతు పట్టుకుంటుంది, ఇదిగో తేనేస్తూ ఉండు, ఇదిగో తేనేస్తూ ఉండని ఈయన ఆ కుక్క అమ్మటే పరిగెత్తుతాడు. ఆ కుక్క ఎటుపోతే ఈయన అటు పోతూ ఉంటాడు. ఆ కుక్క తీసుకెళ్ళి ఒక అడవిలో తీసుకుపోద్ది. అడవిలో తీసుకుపోయి ఒక సింహంలాగా మారిద్ది. అప్పుడు ఈ నరసయ్య అంటాడు, నువ్వెవరు, మాయలవాడివా, ఇంత లెక్క తీసుకొచ్చి సింహంలాగా మారావు, నన్ను తింటావా, సరే తిను అన్నాడు. అనగానే మళ్ళీ రాముడిలాగా ఆ రామావతారం ఎత్తాడు. నేను నరసయ్య అంటే, రామ నువ్వా నాయన, ఇంత దూరం తీసుకురావాలా అని అంటే, మరి నీ కష్టాలు ఎంతవరకు ఉన్నాయో, నువ్వు ఎంతవరకు పడుతున్నావో అని చిన్న పరీక్ష పెట్టాను, నువ్వు ఎంతవరకు ఉరకగలవో అని ఈ పరీక్ష కూడా పెట్టాను, కానీ నువ్వు నెగ్గావు, నీకేం కావాలో కోరుకో అన్నాడంట. నాకు ఏమీ వద్దు రామ, నేను పిలిచినప్పుడల్లా నువ్వు పలుకు, నాకు అది చాలు అన్నాడంట. అదేంటయ్యా, ఇంట్లో అంత పేదరికం అనిపిస్తుంటే నేను పిలిచినప్పుడల్లా పలకమంటావు అంటే, నాకు ఆ వరం చాలు తండ్రి అన్నాడంట. సరే అన్నాడంట. ఊర్లోకి తిరిగి వచ్చిన తర్వాత ఉదయమైనా సాయంత్రమైనా మధ్యాహ్నమైనా రామ అని పిలుస్తాడంట. ఎక్కడ పడితే అక్కడ ఆయనతో ముచ్చట చేస్తాడంట. అప్పుడు ఈ జనం ఏం చేశారు, ఈ నరసయ్యకి ఏదో పిచ్చి వచ్చింది అని చెప్పి వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఏదో రాములు వారు కనపడుతున్నారంట, ఈయన మాట్లాడుతున్నాడంట, ఏ పొద్దుగూకులు ముచ్చట చెప్తున్నాడని చెప్పంగానే అప్పుడు ఆ రాజు ఆ నరసయ్యని పిలిపించి ఏడి మీ రాముడు కనపడమను, నువ్వు రాముల వారితో మాట్లాడుతావంటావు కదా, రామ రామ అని పిలుస్తావంట కదా, ఆయన పిలువు అని చెప్పి రాజుగారు చెప్పిండు. చెప్పంగానే అప్పుడు సరేనని చెప్పి, ఇలా అయితే నా రాములు వారు రారు, మొత్తం ఊరబంతి పెట్టండి, ఎవరి ఇంట్లో పొయ్యి ముట్టియకుండా అన్నదానం చేయండి, అప్పుడు నా రామయ్య వస్తాడని చెప్పిండంట. సరేనని చెప్పి ఊర్లో దండోరా వేయించి శుభ్రంగా ఊర్లో అన్నం వండి పోసి ఎవరైనా ఇంట్లో పొయ్యి ముట్టియకుండా మొత్తం భోజనాలకి అక్కడికి వచ్చారంట. అందరూ భోజనాల మీద కూర్చున్నారంట. అప్పుడు ఆ రామయ్య తండ్రి ఒక దున్నపోతు అవతారం ఎత్తి ఒక బురదలో పొల్లాడి పోయి ఆ భోజనాల మీద పడ్డాడంట. అయ్యయ్యో ఈ దున్నపోతు ఎక్కడి నుంచి వచ్చింది, బురదంతా పూసుకొని వచ్చింది, ఎవరిని అన్నది నీదని చెప్పి మొత్తం కొరడాలు తీసుకొని కొట్టి తరిమారంట. తరిమిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ నరసయ్యని ఆ రాజుగారు ఒక స్తంభానికి కట్టేసి, ఏడు మీ రాముడు వస్తాడన్నావు, ఇంత అన్నదానం చేయమన్నావు, సరేలేని చేశాను, ఎవరు తిన్నది లేదు, మొత్తం బూడిద పాలైపోయింది, ఆ రాముడు వచ్చింది లేదు, నువ్వు చెప్పింది అబద్ధం అన్నాడంట. లేదయ్యా నా రాముడు వచ్చాడు, మీరు కనుక్కోలేదు అన్నాడంట. ఏడు ఆ రాముడు ఎక్కడొచ్చాడంటే, నా చొక్కా ఇప్పి చూడండి అన్నాడు. చొక్కా ఇప్పి ఆ నరసయ్య చొక్కా ఇప్పి చూస్తే మొత్తం కొరడా దెబ్బలంట. అయ్యో ఈ దున్నపోతు మీద కదా మనం కొట్టామంటే, అవునయ్యా ఆయనే వచ్చాడు, అదే మనం గ్రహించుకోవాల్సింది, ఏదైనా సరే ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు, కొంచెం గ్రహించుకొని నడిస్తే అది మనకు దక్కిద్ది అని చెప్పాడంట నరసయ్య. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.